హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ వైవై కళాకారుల టీవీ. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ఫ్రెండ్స్, సైదాపూర్ మండలం జాయిపల్లె గ్రామంలో ఈ వీడియో తీసుకొచ్చిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సుందరమణిలో విన్నా నామం సుగంధి అందురవో తెలియా సుందరమణిలో విన్నా దమ్మచ్చినట్టు మానవ అంతా లబ్బడికి పోసి కనిపించాలి పిల్లలు చూస్తే. అసలు ఓ మీ పేరు, నీ ఊరు, మరి నీ పెళ్ళయిందా, మీ ఆయన పేరు ఏంది ఒకసారి? నా యొక్క నామము సుగంధి అంటారు. అంటే నీ పేరు సుగంధి. సుగంధి. మీ ఊరు? మా ఊరు లంకాపురి పట్టణం. అంటే లంకాపురి పట్టణం మీ ఊరు. అంటే సుగంధి నీ పేరు. అవును. అంటే మీ అన్నలు తమ్ములు ఏమంటివి ఇప్పుడు? మా అన్నలు తమ్ములా? మా యొక్క పెద్ద అన్నయ్య రావణ బ్రహ్మ. రావణ బ్రహ్మ మీ అన్న. అవును. ఇంకోటి ఏమంటివి? విభీషణుడు, కుంభకర్ణుడు మా అన్నయ్యలు. అంటే మీరు ముగ్గురు అన్నదమ్ములు మీకు? అవును. రావణ బ్రహ్మ, కుంభకర్ణుడు, ఇంకా ఆయన పేరేంది? విభీషణుడు. ఇంకేమో మీ అల్లుళ్ళు? ఇంద్రజిత్తు, అక్షయుడు. అక్షయుడు. అంటే మీకు మేనల్లు? నీ పెళ్ళి అయిందా మరి? అయింది. అంటే పెళ్ళి అయింది కానీ మీకు మీ ఆయన పోయింటాడు కదా? ఆయన లేడు. తపస్సు పోయింటాడు కదా? తపస్సుకు పోయిండు. అప్పుడు పోయినా కానీ అప్పుడు లేకుంటే అప్పుడు ఆయన మనిషి. సరే, మరి ఇప్పుడు నువ్వు ఈ అడవి లోపల ఉండి ఏం చేస్తావు ఇక్కడ? ఈ అడవి మీకు, ఈ అడవిలో దానికి కూడా ఒక కారణం ఉన్నది. ఏంటిది? అది ఏం కారణం అంటే మా అన్నయ్య రావణ బ్రహ్మకు అతి గౌరవం. దేశాల రాజ్యాల ఓడించి మా అన్నయ్యకు మేన భావాన్ని చూడకుండా నా యొక్క భర్తను చంపి మా రాజ్యమును గుంజుకొని అడవి పాలు చేసిండు. అప్పుడు మీ అన్న? మా అన్న. అంటే మీ ఆయన మరి మీ అన్న మాట వినలేదా? వినలేదు. ఎందుకు వింటాడు? ఎవరి రాజ్యం వాళ్ళకి కావాలి. అంటే ఎవరి రాజ్యం వాళ్ళకి కావాలి. అవును. మీ అన్న మీ రాజ్యాన్ని అపహరించుకొని నన్ను అడవి పాలు చేసి అడవి లోపల
కావలున్నామని రాక్షసులతోటి ఉన్నామని చెప్పాను. ఓహో, అంటే ఈ అడవి నీకు దారోదత్తంగా ఇచ్చిండు కాబట్టి అవును. వరకట్నంగా అంటే ఈ అడవి నీకు ఆడబిడ్డ కట్నంగా ఇచ్చిండ్రు. ఈ అడవి లోపల ఉన్నప్పుడు కానీ ఈ అడవి లోపల ఎవ్వరు మానవులు సంచరించకుండా అంటే నువ్వు కావాలి చూసుకోవాలి. అదా సంగతి. అదే మాది అంటే నీ చరిత్ర అంతా మొత్తం ఇక్కడే. అంటే ఎవరు ఈ అడవి లోపల ఎవరు రాకుండా మొత్తం నువ్వే చూసుకోవాలి. గన్మెన్ అన్నట్టు ఇక్కడ. అంటే మీ ఆయన అయితే లేడు కానీ మీ ఆయన ఇక పోయిండు పాపం. ఈ ఆకాంక్షలు ఇక నువ్వు అంతా పట్టిదే. ఇప్పుడే ఇదే సమయము, మంచి సమయము దొరికినది. మా అన్నయ్య గర్వం ఉంచడానికి ఇదే చక్కని సమయము. ఎందుకంటే ఈ అవి అందు శ్రీరామచంద్రుడు వచ్చి ఉన్నారట. నా కుమారునైనా జమ్మికాసురుని తపస్సు చేయుచున్న వారిని శిరసు ఖండించారు, మరణం చేసి నాకు పుత్రశోకం చేశారు. కాబట్టి ఇది మంచి సమయం జరిగింది. ఎందుకంటవా ఇప్పుడు నేను ఈ అవకాశాన్ని చూసుకొని అక్కడ మా అన్నయ్యకు నా కుమారుని చంపినందుకు ఇక్కడ శ్రీరామచంద్రునకు లొల్లి పెడతావు. ఇది మంచిగా ఉండదు. అంటే మీ అన్న అంటే మీ కొడుకుని చంపిన విరోధం చేత అంటే మీ అన్నకు శ్రీరామచంద్రునికి లక్షణ సమేతులై ఈ ఉద్యానవనం లోపల ఉన్నారు కాబట్టి మీ అన్నకు ఈ శ్రీరామచంద్రుడు వైరవర్గం చేస్తావు. నీ అసలు చెల్లెలు ఉండాలి బిడ్డ. మా అన్నయ్య ఉండాలి. అంటే మీ అన్న అంటే ఏదో కోపం కొద్ది అన్నప్పుడు మీ చెల్లె చూద్దాం ఆడిబిడ్డ అన్న క్షేమం కోరుకోవాలి కానీ నువ్వు మీ అన్న మీదే మన్ను పోసేటట్టున్నావు. నాకుంటే చెల్లె ఉండు కానీ నేమో చెప్తు కానీ అందుకని నీకు లేదు మా చెల్లెలు కానీ అందుకనే చూస్తాను. అంటే ఇప్పుడు శ్రీరామచంద్రుడు వద్దకు పోతావా? శ్రీరామచంద్రుడు వద్దకు వెళ్ళి అంటే ఇప్పుడు మరి ఈ రాక్షస రూపం ఉన్నది కదా, రాక్షస రూపం విడిచి ఒక చక్కని శ్రీ సుగంధి వేషము కట్టుకొని అందా చందాలతో శ్రీ రామచంద్రుడిని మైమరిపించి నన్ను వివాహం చేసుకోమని వేడుకునేదాను. అది ముచ్చట. అంటే నీ అంటే రాక్షస స్వరూపం పొడమర్చుకొని మంచి చక్కటైన అందమైన యువతిగా అవతరించుకొని శ్రీరామ వద్దకు పోతావా? రా నీ అమ్మ నేసిన వద్దడా. జై శంకర్ మహారాజ్ కి. శ్రీ మనోహర రామచంద్ర, శ్రీ మనోహర రామచంద్ర, శ్రీ మనోహర రామచంద్ర, మదన సుందర నన్ను బ్రోవరా, మదన సుందర నన్ను బ్రోవరా, దిక్కు నీవే దీనురాలను, వచ్చి వేడలను మొరవిన రావా, పార్వతి సఖ్య పాలన చేయము, పార్వతి సఖ్య పాలన చేయము, దూరము చేయకు ఓ దేవాము, శ్రీ మనోహర రామచంద్ర, మదన సుందర నన్ను బ్రోవరా, మదన సుందర నన్ను బ్రోవరా, దిక్కు నీవే దీనురాలను. ఓ రాఘవ రామచంద్ర, ఏ రాఘవ రామచంద్ర, మీరు ఎవరు? ఈ వనమునందు తిరుగు కారణం ఏమిటో సతీ సవితముగా తిరుగుతున్నావు, కారణం ఏమిటో తెలుపు కదా. సుగంధి తెలుపమంటావా? అవును. దశరథుని పెద్ద కుమారుండనే దశరథుని పెద్ద కుమారుండను నేను శ్రీరామచంద్రుడను. మా తండ్రి వాక్యమునకైనటు అరణ్యవాసము వచ్చినాడను. కాంతారు నీవెవరు నాకు తెలుపుము. నేను దశరథుని కుమారుడైన శ్రీరామచంద్రుణ్ణి మా తండ్రి ఆజ్ఞచే వనవాసమునకై ఇటు వచ్చి ఉన్నాను. మా భార్య సీతాదేవి, నా పేరు శ్రీరామచంద్రుడు. నీవెవరు, నీ పురం ఏదో, నీ పేరేమో నాకు తెలుపుము. అయ్యా, నేను సుగంధి అంటారు నా యొక్క నామము. మా పట్టణము లంకాపురి పట్టణము. మా అన్నయ్య రావణ బ్రహ్మ, నా పేరు సుగంధి. ఈ అడవి అందు సంచరిల్లుచుంటుంది. ఒక మాట చెప్పదా విను. ఓ రామ శ్రీరామ ఓ సీత ఓ రమణ, ఓ రామ శ్రీరామ
ఇది చూడుము. నిన్ను ఇన్ని దినముల నుండి చూడకుంటుని కానీ నిన్ను చూసినంతలో నా ఒళ్ళంతా హనుమానికి సీతా నాకున్నది నాది నీవేనానే సీతా నాకున్నది నాది నీవేనానే సీతా నాకున్నది నాది నీవేనానే సీతా నాకున్నది నాది నీవేనానే నాది నీవేనానే నాయంబు వెళ్ళానే సీతాదేవి నాకున్నది నీవు నాకు వలగు పొమ్ము. సీతాదేవిని విడవు నా మాటను సీతాదేవిని విడవు నా మాటను నమ్ము నీవు నా కొరికేలు నిజముగా దిక్కురాయా నీవు నా కొరికేలు నిజముగా దిక్కుమయ్యా నీవు నా కొరికేలు నిజముగా దిక్కుమయ్యా నీవు నా కొరికేలు నిజముగా దిక్కుమయ్యా సీతాదేవిని విడవు నా మాటను నమ్ము సీతాదేవిని విడవు నా మాటను నమ్ము. ఓ రామా, ఆ సీతాదేవిని విడిచి నన్ను చేపట్టము. దూరముండము. శ్రీ బోలో ఈశ్వర్ మాతాకి ఏకాంతుడున్నాడు ఏకాంతుడున్నాడు అందమైన వాడు అందమైన వాడు అందమైన వాడు ఏకాంతుడున్నాడు ఏ సుగంధి నా తమ్ముడు లక్షణుడు అతి శృంగారంగా ఉన్నాడు. అతని దగ్గరికి పొమ్ము. జై శంకర్ మహారాజ్ కి విరహ బాధ తాలా ఓ కమల నయనోడా 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 మద బాణములను పాయేను రామా మద బాణములు పరియేచె రఘురామా మద బాణములను పరియేను ఓ రాఘవ, విరహ బాధకు తాళలేను. దూరమును మన్మదాపానములు మరి మరీ ఎచ్చుచున్నాయి. శ్రీ బోలో ఈశ్వర్ మాతాకి సంతోషముగవాడు సతిగాను చేసుకొను సంతోషముగవాడు సతిగాను చేసుకొను సంతోషముగవాడు సతిగాను చేసుకొను సంతోషముగవాడు సతిగాను చేసుకొను సతిగాను చేసుకొను మతి మరువక పోయి రమ్ము సతిగాను చేసుకొను మతి మరువక పోయి రమ్ము మరువక పోయి రమ్ము మరువక పోయి రమ్ము సంతోషముగవాడు సతిగాను చేసుకొను సంతోష
లక్ష్మణుడు నిన్ను చూసినంతలో చక్కగా చేసుకును అతని సన్నిధికే పొమ్ము. జయ శంకరి మహారాజ్ కి ధరణి శ్రీ కల్పగూరి ధామ సాక్షిగ వెలుగాను ధరణి శ్రీ కల్పగూరి ధామ సాక్షిగ రాజా ధరణి శ్రీ కల్పగూరి ధామ సాక్షిగ రాజా ధరణి శ్రీ కల్పగూరి ధామ సాక్షిగ రాజా పర్వతాలు వాలవి రామా శరణు వచ్చిన వారికి శరణుగతవై రచించుదువట. నీ సన్నిధానములకు వచ్చిన నేను శరణ కోరిన గాని నన్ను మన్నిస్తలేవు, నువ్వే నమ్ముతలేవు. నీ యొక్క సహోదరుడు నన్ను దూరముండుము దూరముండుము దూరముండుము. నీ బోలో ఈశ్వర్ మాతాకి వలదు వలదు పలుమారులు ప్రతిమానంగా నన్ను వలదు పలుమారులు ప్రతిమానంగా నన్ను వలదు వలదు ఎన్నిసార్లు చెప్పినా నా ఎంబడి పడుతుంటివి, నీవు నాకు వలదు. పమ్ము పమ్ము నమ్మగలడా నీ తమ్ముడైన లక్ష్మణుడు నన్ను నమ్మగలడా నీ తమ్ముడైన లక్ష్మణుడు నన్ను నమ్మగలడా నీ తమ్ముడైన లక్ష్మణుడు నన్ను నమ్మగలడా దూరముండుము నన్ను తాకకు. దూరము 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 తాకకు. దూరముండుము. నీవే నమ్మతలేవు. నీ తమ్ముడైన లక్ష్మణుడు నన్ను నమ్మగలడా? దూరముండుము. రమ్మి నీవు పందున నేను కదాలు నువ్వా ఎంత పని అయిపోయి రాముడాని ఆశపడి కొంచెం అయితే నాకు ఇర్రికి పట్టెక్కిత్తు నువ్వు. నేను ఏదో నమ్మి నాతో నేను పోతాను, నువ్వు వచ్చి నాకే కొంచెం అయితే ఈ కరెంట్ లేకుంటే మొత్తం నాకు కథ చెప్తున్నాను. ఇంకా మంచిది అయిపోయింది, బట్ ఇంకా నేను ఎవరితో చెప్పుకోకుంటే భయమైపోయింది. ఎవరు చూడలేదు నన్ను ఇంకా. జై శంకర్ మహారాజ్ కి ధరణి శ్రీ కల్పగూరి దామా రాబోతే పెట్టారా
बोलो शंकर भगवान की धरणी श्रीनी कल्पारूरी निलयुनि नम्मी धरणी श्रीनी कल्पारूरी निलयुनि नम्मी धरणी श्रीनी कल्पारूरी निलयुनि नम्मी धरणी ఓ రాఘవ రామచంద్ర, నీ తమ్ముడు నమ్మజాలడు కాబట్టి నీ యొక్క ఆడవాళ్ళు ఇవ్వు కదా. ఆడవాళ్ళంటే ఇది టీవీ చేతిలో పెడితే ఆడవాళ్ళు చూపెట్టాడు అక్కడ. बोलो ईश्वर माता की विनुमा लक्षण ఇప్పుడు నీవు అనుమానము లేక ఆత్మలో చదివియు అని ముక్కు చెవులు కోసియు రణమొనరించకను పంపు రమ్యముతోడన్ సుగంధి లక్షణుడు వనములపై పోయినవాడు నేను చూసినంతలో అక్కడనే లగ్గం చేసుకుని పోయిరాము. నీకునైతే మంచిగా రాసినావు కదా, ఇక్కడ రాసిన మంచిగా రాసిండి. ఇంకా ఎలాగైతే మంచిగా రాస్తుంది ఇంకా కొంచెం టైం ఉన్నది. జయ శంకర్ మహారాజ్ కి పార్వతి జగదీశ్వరి పాయి మా శంకరి జై 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 తిరుమలి తుగాయమి తులా జగదీశ్వరి జై తిరుమలి తుగాయమి తులా జగదీశ్వరి జై श्री राजा रामचंद्र महाराज की शरणु 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 लक्षण नीको शरणु 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 लक्षण नीको शरणु 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 लक्षण नीको शरणु शरणु ఓ లక్ష్మణ, నీకు వందనములు చేస్తాం కదా. श्री राजा रामचंद्र महाराज की हे बरे मगुवा नीवु इचटिके नमस्ते रे बाबा हे बरे मगुवा नीवु इचटिके नमस्ते रे बाबा కవినయంబుగాను నలుపు కలుగునయుడు బాబా हे बरे मगुवा नीवु इचटिके नमस्ते रे बाबा ఏహే కాంతామణి, ఇక్కడికి నువ్వు ఎందుకు గురించి వచ్చావో మాకు తెలుపుము. విరహ బాధకు తాళ ఓ కమలానయనుడా, విరహ బాధకు తాళ ఓ కమలానయనుడా, విరహ బాధకు తాళ నిన్ను రక్షణ నీవో, విరహ బాధకు తాళ ఓ కమలానయనుడా, జన బాధ కోరలేను నిన్ను రక్షణ నీవో, ధనముగాను రాజు పంపె కరుడు రాముడు నేడు. ధనముగాను రాజు పంపె
మీ యొక్క అన్నయ్య శ్రీరామచంద్రుడు నా అనుమానించి పంపినాడు చూడు కదా. శ్రీ రాజారామచంద్ర మహారాజుకి కాంతార ఇటు రమ్మి నీవు కనుల చూచెదా బాబా కాంతార ఇటు రమ్మి నీవు కనుల చూచెదా బాబా కాంతామని మా అన్నగారు రాసిన వాళ్ళు ఇది ఒకసారి చూపించుము. ఆహా ఎంత సుందరాంగుడే ఈ లక్ష్మణుడు వాసిగాను కల్పగూరి రాజా వాసిగాను కల్పగూరి రాజా వాసిగాను కల్పగూరి రాజా వాసిగాను కల్పగూరి రాజా కోసమెంతగా బాలాడుతూని రాముమా కోసమెంతగా బాలాడుతానన్నేలుమా కోసమెంతగా బాలాడుతానన్నేలుమా కోసమెంతగా ఓహో లక్ష్మణ నా వీపు పైన మీ యొక్క అన్నయ్యకు ఏదో హనుమాను రాసి ఉన్నాడు చూడుము కదా. శ్రీ రాజారామచంద్ర మహారాజుకి వినుము లక్ష్మణ ఇప్పుడు అనుమానము లేక నీవు ఆత్మలోన చదివి గని ముక్కు చెవులు గోయుము రణమొరించగన్ పంపు రమ్యముంతోడన్ మీ అల్లాదో లేను లక్ష్మణ నన్ను నిన్ను పెళ్ళాడమనే లక్ష్మణ మీ అల్లాదో లేను లక్ష్మణ నిన్ను పెళ్ళాడమని లక్ష్మణ మీ అల్లాదో లేను లక్ష్మణ మీ అల్లాదో లేను లక్ష్మణ నన్ను నిన్ను పెళ్ళాడమనే లక్ష్మణ మీ అల్లాదో లేను హనుమాన్ చూసినవా? చూశాను. చూసినవా?
లక్షణుడు పెళ్లి పెళ్ళంటివి పెళ్లి బాగున్నారా పెళ్లి పెళ్ళంటివి పెళ్లి బాగున్నారా పెళ్లి పెళ్ళంటివి పెళ్లి బాగున్నారా పెళ్లి పెళ్ళంటివి పెళ్లి బాగున్నారా పెళ్లి బాగున్నారా నేను బాగున్నారా పెళ్లి బాగున్నారా నేను బాగున్నారా పెళ్లి పెళ్ళంటివి పెళ్లి బాగున్నారా పెళ్లి బాగున్నారా పెళ్లి బాగున్నారా అన్న రావణుని కట్నాలు తెమ్మాను అన్న రావణుని కట్నాలు తెమ్మాను ఈ వదిలే మండోలు సైరేలు 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 తెమ్మాను పెళ్లి పెళ్ళంటివి పెళ్లి బాగున్నారా పెళ్లి పెళ్ళంటివి పెళ్లి బాగున్నారా ఓ సుగంధి నీకు దిక్కుగల వారు ఎవరున్నారో చెప్పుకొని పొమ్ము శ్రీరామచంద్రమూర్తి అగ్రజ ఇదిగో ఫలములు తెచ్చినాను కనుగొను సరే నీ కడకు వనిత వచ్చి ఉండేనా వచ్చినది ఏమి చేస్తీవి పెళ్లి పెళ్లి అనేది చేసి పంపిద్ది ఎట్లు చేస్తీవి ఇట్లు ముక్కు చెవులు కోసి నీకు దిక్కుగల వారితో చెప్పుకోపోమని కసిరి పంపించి ఆహా ఈ నరులు నన్ను అంద విహారముగా చేసి ఎంత పని చేసి ఎంత గర్వం చేయున్నారు వీళ్ళను మా యొక్క అన్న రావణునితో చెప్పి వీళ్ళ గర్వము మంచిదాగాక అన్నయ్య అన్నయ్య ఇటు చూడుము అన్నయ్య ఏమిటి తెలలా ఏమి అంధకారం అంత అంధకారం ఏమిటి ఇది చెప్పేదా విను అన్నయ్య తెలలా చెప్పేదా విను అన్నయ్య తెలలా అలాగే చెప్పు ఈ అంధకారం జై శంకర్ మహారాజ్ అన్నారో నాది గతి కన్నులార చూడు మన అన్నారో నాదులది కన్నులార చూడు మన అన్నారో నాది గతి కన్నులార చూడు మన అన్నారో నాదులది కన్నులార చూడు మన కన్నులార చూడు మన పండేసి పలకవన కన్నులార చూడు మన కన్నేసి దాచుకొన పండేసి పలకవన కన్నేసి దాచుకొన అయ్యో రాజులట వంశాదులట అయ్యో చారాజులట దశరథ కుమారులట అయ్యో రాజులట దశరథ కుమారులట అయ్యో చారాజులట దశరథ కుమారులట భూదేవి అల్లుడట బహుమూర్తి మంతుడట భూదేవి ఎల్లుడట బహుమూర్తి మంతుడట బహుమూర్తి మంతుడట బహుమూర్తి మంతుడట సర్వెందు తమ్ముడట భరతాజులట లక్ష్మణుడు తమ్ముడట భరతాశేషాజుడట తమ్ముడట వైకుంఠ వాసులట వారన్నాదమ్ముడట వైకుంఠవాసుడట తమ్ముడట వైకుంఠ వాసులట వారన్నాదమ్ముడట వైకుంఠవాసుడట అల్కావంశాదులట అవనివేరు రాముడట అల్పావంశాదులట అతని పేరు రాముడట రాముకు దౌలులో నన్నే కదిలేసిరనా రాముకు దేవుడు కోసి నన్నే గతి చేసిరనా నన్నే కదిలేసిరనా నన్నే గతి చేసిరనా అతని ఇల్లాలు సీతాది శృంగారము గలది అతనే ఎల్లాను సీతాది శృంగారము గలది అతని ఇల్లాలు సీతాది శృంగారము గలది అతనే ఎల్లాను సీతాది శృంగారము గలది ఆవిని వరనింప ఎవరి తరము కాదన్నా ఆత్మీయ వర్ణింప ఎవరి తరము కాదన్నా ఆవిని వరనింప ఎవరి తరము కాదన్నా ఆత్మీయ వర్ణింప ఎవరి
అయోధ్యవాసులట రామలక్ష్మణులట నన్ను అంద విహారంగా చేసి నన్ను ఈ గతి చేసిరన్నయ్య. అతని భార్య స్త్రీ యొక్క చక్కని స్త్రీ ఈ సృష్టి అంది లేదన్నయ్య. నువ్వు చూసినచో ఆమెను ఈ లంకానగరమును తెచ్చదు కాక తీసుకొచ్చి మన లంకలోని పెట్టుము కదా. అలాగే చెల్ల పోయి వచ్చి తీసుకొని వచ్చేది ఆ నరుడు ఇంత అంధకారంగా చేసి పంపాను నేను. ఈ క్షణంలో పోయి వారి భార్యకు సీతాదేవి ఈ క్షణంలో